నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు. నమస్తే. అయితే ఈ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కళలు కూడా, అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని డ్రీమ్స్, కొన్ని మోటోస్, అంటే కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటికి మన గ్రహాలు, మన జాతకంలో ఉండే ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము, అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము, వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము, కొంతమందికి సొంత ఇల్లు కలలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి 12 రాశుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు, వస్త్రాలు, ఇంకా ఒకటేంటి లాటరీలు, ధనప్రాప్తులు, ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు. అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు, మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి, మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అన్నమాట. అయితే ఈ 2025లో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఏంటి తెలుసా? మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు 2025లో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ 12 రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట. అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని, పీడగ్రహాలని, కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందన్నమాట. కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయన్నమాట. ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి. ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట. అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు. మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు, కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట. ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు. ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం, అమోఘం అనమాట. అయితే ఈ 2025లో మే 18వ తారీఖు నుంచి రాహువు మీన, కుంభ రాశుల్లోకి వెడుతున్నాడనమాట. అయితే ఈ రాహువు మీన, కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద, అంటే అన్ని రాశుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేతు సంచారము 12 రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కేతు సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు, తర్వాత బంగారాలు, సొంత ఇల్లు, ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో కేతువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారికి
కొత్త ఏడాదిలో అసలు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ నేనే పడ్డానా అన్నంత ఆనందంతో ముంచెత్తు తేలుతాడనమాట. అయితే ఈ రాహు కేతు గ్రహాల యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగాను, తర్వాత ఆరోగ్యపరంగాను, విపరీతమైన కుటుంబ పరంగాను చాలా సంతోషాలతో వీళ్ళు ఆనందంతో గడుపుతారు. మకర రాశి వారికి ఇది చాలా అదృష్ట సమయం అనే అంశం కూడా ఇక్కడ పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి వీరు తప్పుకున్నారు కాబట్టి శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనూ, రాహుకేతువుల యొక్క అనుగ్రహంతోనూ, వారి యొక్క కృపతోనూ ఈ రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశము, పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశము, సంతానం కోసం వారికి సంతానం కలిగే అవకాశము, విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశము, తర్వాత మంచి ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు కొట్టే అవకాశము, వ్యాపారస్తులకు మంచి లాభాలు, వ్యాపార విస్తరణ, వాణిజ్యపరంగా చూస్తున్నట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రాజకీయ పరంగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలు, ఈ మకర రాశిలో ఉండే రాజకీయ నాయకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు గౌరవ మర్యాదలతో పాటు ధనంగా కూడా అంటే ఆర్థికంగా కూడా వీరికి విపరీతమైన విశేషమైన మంచి ఫలితాలు వస్తున్నాయి. తర్వాత సినీ, టీవీ, కళారంగం వారికి, స్త్రీలకు కూడా గతంలో స్త్రీలు పాపం చాలా అవస్థపడి ఉంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు వాళ్లకు ఈ రాశిలో ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగాను, తర్వాత మీరున్న రంగంలోనూ ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు శనిదేవుడు, రాహుకేతువులు కూడా ప్రసాదిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వారు మనకి ఇంత ఆనందాన్ని, ఇంత అదృష్టాన్ని, సొంత ఇల్లు, ధనము, తరువాత వాహనము, బంగారము, ఇలా ఒకటేమిటి మీరు ఏది అనుకుంటే అది ఈ సంవత్సరంలో తీరే అదృష్టాన్ని ఈ 3 గ్రహాల వాళ్ళు మనకి అందిస్తున్నారు. దానికి ప్రత్యుపకారంగా గ్రాటిట్యూడ్గా మనం వారికి ఏమి ఇవ్వాలి? దాన ధర్మాలు చేసుకోవాలి, మంచి కార్యక్రమాలు చేసుకోవాలి, జపాలు, హోమాలు చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే మనం వారి పట్ల కృతజ్ఞత చూపించినట్టుగా ఉంటుంది. ఇంకా మనకి మంచి అవకాశాలు, మంచి ఆనందాలు ఇచ్చేందుకు వాళ్ళు ఉపయుక్తులవుతారు. అయితే జీవితంలో మకర రాశి వాళ్ళు ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా ఉన్నారు. డోలాయమానంగా అంటే స్టెబిలిటీ లేకుండా ఇక్కడ అక్కడ మనోవేదనతోనూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రశాంతమైన జీవితంతో పాటు జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందే అవకాశము, ఈ సమయం అంతా వీరికి లాభాలే, పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఉండబోతోంది. దానికి గ్రాటిట్యూడ్గా మనము శని భగవానుడికి, రాహుకేతువులకి కూడా మనం తెలుపుకుందాము. వారి యొక్క అనుగ్రహానికి మరింత పాత్రులం అవుదాము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కేతు సంచారం వల్ల మంచి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు విద్యార్థులకైతే శుభ ఫలితాలు, క్యాంపస్ సెలక్షన్స్, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారి కోరిక తీరుతుందనమాట. అయితే వీరికి శని యొక్క దృష్టి వల్ల గతంలో కనుక చిన్న చిన్న బాధలు పడడం కానీ, నష్టాలు పోవడం కానీ జరిగి ఉంటే ఈ రాహు కేతువుల వల్ల అవి తొలగిపోయే అవకాశంతో పాటు శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగంలో వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా, రాజకీయ పరంగా అన్ని శుభవార్తలు వినే అవకాశము ఈ రాహు కేతువులు మీకు కలగజేస్తున్నారు. అయితే వీరి యొక్క శుభదృష్టి వల్ల ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు వాహనాలు కొనుక్కోవడంతో పాటు పెండింగ్లో ఉండిపోయిన గృహ నిర్మాణాలు చకచకా పూర్తవడంతో పాటు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశము లేదా భూములు కొనుక్కునే అవకాశం కూడా వీరు మీకు కలగజేస్తున్నారు. ఇది మీకు అదృష్ట సమయంగా చెప్పబడిన సమయము, అంటే లక్కీ పీరియడ్ అనమాట. అయితే కుటుంబంలో గతంలో ఏవైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదా కుటుంబంలో మీ పట్ల
చిన్నచూపు ఉండడం కానీ, మాటలు పడడం కానీ, లేదా చీత్కారాలకి గురవ్వడం కానీ అలాంటివేవైనా జరిగి ఉంటే కనుక ఈ రాశిలో ఉన్న అంటే కుంభరాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన చిన్న చిన్న ఉండాయి కదా ఒడిదుడుకులు. అలాంటివన్నీ ఈ రాహు కేతువుల యొక్క సంచారం వల్ల అన్నీ సమసిపోయి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కుటుంబంలో కానీ మిత్రుల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణంలో పిల్లలు మీకు గౌరవం ఇస్తారు. భార్యాభర్తల గౌరవాలు, అన్యోన్య దాంపత్యము, విడిపోయిన వారు కలుసుకునే అవకాశము, దూరంగా ఉన్నవారు దగ్గరికి రావడము, శుభవార్తలు వినడము, అధిక ఆదాయము, అధిక పెట్టుబడుల వల్ల లాభాలు, ఇలా ఒకటేంటి జీవితంలో స్థిరత్వంతో పాటు అన్ని లాభాలు చేకూర్చి పెడుతున్నారు. రాహు కేతువుల యొక్క సంచారము మీ రాశిలో జరగడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది, వ్యాపారపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. వివాహాలు కాలేదు అని బాధపడుతున్న వారు ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వారి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి. సంతాన ప్రాప్తి కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాహుకేతువులు మనకి ఇంత విశేషమైన ఫలితాన్ని, ఇంత దయాదృష్టిని మనకి ఇస్తున్నప్పుడు దానికి కృతజ్ఞతగా మనం కూడా వారికి పూజలతోనూ, హోమాలతోనూ, జపాలతోనూ, దానాలతోనూ ప్రత్యామ్నాయంగా మనం ఇవ్వగలిగితే, చేసుకోగలిగితే కనుక వారి యొక్క శుభదృష్టి అలాగే ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి అని కోరుకుంటూ మనం కనుక అవి చేసినట్టయితే అవి ఎల్లప్పుడూ అంటే వారి యొక్క దృష్టి మన మీద ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. రాహు కేతువులు అనేవాళ్ళు మంచి చేస్తారే కానీ చెడు జరగడం అనేది అవకాశం లేదు. అది మన యొక్క జాతకంలో ఏమైనా దోషాలు ఉంటేనే తప్ప, న్యాయపరంగా అయితే కనుక ఈ రాహు కేతువులు శుభాన్ని ఇస్తాయే తప్ప అశుభాన్ని ఎప్పుడూ ఇవ్వవు అన్నమాట. ఏ రాశి వారికైనా అంతే, ఎవరికి అశుభ దృష్టి అనేది ఉండదు. అయితే ప్రత్యేకంగా ఈ కుంభరాశిలో వాళ్ళకి ఈ రాహు కేతువులు ఇంతటి విశేషమైన, అదృష్టమైన, యోగ్యమైన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని మనం మరింత పొందాలని ఆశిస్తూ కోరుకుంటూ నమస్తే.